Welcome back to the channel Balu Tech Lines. So I think we have started signals and systems a lot time back. So the topics that we have finished are the classification of signals first, followed by classification of systems, followed by Laplace transform, and followed by Fourier transform. Okay. So in this video lecture, I am going to start jet transform. Okay, so jet transform అనేది Laplace transform, continuous time Fourier transform ఎలా అయితే ఇంటిగ్రేషన్స్ అంటే కంటిన్యూస్ టైం సిగ్నల్స్ కి ఎలా అయితే అవి ఇంపార్టెంట్. సో డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ మొత్తానికి కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ఏంటి అంటే జెట్ ట్రాన్స్ఫర్. ఓకే, సో మన కంటిన్యూస్ డొమైన్ లో ఎలా అయితే టైం నుంచి ఫ్రీక్వెన్సీకి మార్చుకోవడానికి ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తాము, అదే విధంగా డిస్క్రీట్ డొమైన్ లో టైం నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్ లోకి మార్చుకోవడానికి మనం డిటిఎఫ్టి కానీ జెట్ ట్రాన్స్ఫర్ కానీ డిఎఫ్టి కానీ యూజ్ చేస్తాం. అందులో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ టైమ్ డొమైన్ టు ఫ్రీక్వెన్సీ డొమైన్ ఇన్ డిస్క్రీట్ డొమైన్ ఈజ్ నథింగ్ బట్ జెట్ ట్రాన్స్ఫర్. ఓకే, సో జెట్ ట్రాన్స్ఫర్ అనేది రియల్లీ ఇట్స్ some important, right? Fine. Jet transform. ఇక్కడ మీకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే జెట్ ట్రాన్స్ఫార్మ్ యొక్క బేసిక్ ఫార్ములా ఏంటో తెలియడానికంటే ముందు ఫస్ట్ మీకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కి జెట్ ట్రాన్స్ఫార్మ్ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటో మీకు ఫస్ట్ ఐడియా ఉండాలి. ఓకే, ఫస్ట్ థింగ్. సో లెట్ us suppose take Laplace on one side, take Laplace transform on one side and take jet transform on the other side. We will see some of the differences. Okay, so ఆ డిఫరెన్సెస్ చూసి ఎలా అయితే మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కి సిటిఎఫ్టీ కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేసామో అదే విధంగా జెట్ ట్రాన్స్ఫార్మ్ కి డిటిఎఫ్టీ కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. అది అయిపోయిన తర్వాత కొన్ని బేసిక్ సిగ్నల్స్ కి జెట్ ట్రాన్స్ఫార్మ్ ఎలా డెరైవ్ చేయాలో చూద్దాం. చూసి ఈ వీడియో లెక్చర్ క్లోజ్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియో లెక్చర్ లో మళ్ళీ ఆర్ఓసి ప్రాపర్టీస్ ఆఫ్ జెట్ ట్రాన్స్ఫార్మ్ ఎక్సెట్రా కంటిన్యూ అవుదాం. ఓకే, రైట్. సో ఫస్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్? సో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ అనేది అనలాగ్ సిగ్నల్ ఫస్ట్ థింగ్, అంతే కదా. మరి డిస్క్రీట్ సిగ్నల్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయలేం కదా, ఎందుకంటే ఇంటిగ్రేషన్ యూస్ చేస్తాం. సో కాబట్టి కంపల్సరీగా ద సిగ్నల్ అనేది టీ డొమైన్ లో ఉండాలి. అంటే దట్ మీన్స్ ద సిగ్నల్ షుడ్ బి కంటిన్యూస్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ హియర్ కమింగ్ టు ద జెట్ ట్రాన్స్ఫార్మ్ కంపల్సరీగా సిగ్నల్ అనేది డిస్క్రీట్ డొమైన్ లో ఉండాలి. అంటే ఇట్ షుడ్ బి ఇన్ ఎన్ డొమైన్. ఓకే, సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇన్పుట్ సిగ్నల్ అనేది కంపల్సరీగా టైం డొమైన్ లో ఉండాలి, అంటే కంటిన్యూస్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం జెట్ ట్రాన్స్ఫార్మ్ లో సిగ్నల్ అనేది కంపల్సరీగా డిస్క్రీట్ డొమైన్ లో ఉండాలి, అంటే ఎన్ డొమైన్ లో, రైట్. సో మూవింగ్ ఆన్ టు ద సెకండ్ వన్. ఓకే, ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ సిటిఎఫ్టి. ఓకే, ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ సిటిఎఫ్టి. ఎలా చెప్పాం? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే ఆటోమేటిక్ ఎవరు వస్తారు? నీకు సిటిఎఫ్టి కదా వచ్చేది. సో ఇది జెట్ ట్రాన్స్ఫార్మ్ అయితే మాత్రం ఇట్ విల్ బి ద ఎక్స్టెన్షన్ ఆఫ్ డిటిఎఫ్టి. ఇట్ విల్ బి ద ఎక్స్టెన్షన్ ఆఫ్ డిటిఎఫ్టి సింప్లీ. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ is nothing but the extension of CTFT and jet transform is nothing but the extension of DTFT. సో దీనికి ఎలా అయితే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే సిటిఎఫ్టీ అనేది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కి ఈక్వల్ అవుతుందో, ఇక్కడ కూడా ఒక చిన్న చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా జెట్ ట్రాన్స్ఫార్మ్ డిటిఎఫ్టీ రెండు సేమ్ అవుతాయి. సో అది ఎలా అనేది మనం రిలేషన్ చూసిన తర్వాత చూద్దాం. ఓకే, సో నౌ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద థర్డ్ వన్. ఫార్ములా ఏంటమ్మా? ఫార్ములా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ -∞ to ∞ x of t e power -st dt. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా. అదే జెట్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఏమని చెప్తారు? ఇది ఇంపార్టెంట్, రైట్. మీరు ఇంతవరకు అది చూడలేదు, రైట్. మన లెక్చర్ సిరీసెస్ లో jet transform of x of n is equal to sigma n is equal to -∞ to ∞. ఇక్కడ ఏ సిగ్నల్ ఉంటే ఆ సిగ్నల్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ x of n into z power -n. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ విల్ బి ఈక్వల్ టు x of z, రైట్. ఇక్కడ -n కాకుండా ఏదైతే ఉంటుందో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఎలా అయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ఫార్ములాస్ యూస్ చేసి మనం బేసిక్ సిగ్నల్స్ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసాము, అదే విధంగా జెట్ ట్రాన్స్ఫార్మ్ లో ఈ పర్టికులర్ ఫార్ములా యూస్ చేసి మనం జెట్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఈ ఫార్ములా ఖచ్చితంగా అందరికీ గుర్తుండాలి. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్, ఇక్కడ డిసైడింగ్ పారామీటర్ ఎవరు? ఎస్, అంతే కదా. ఎస్ మీద కదా అన్ని e పవర్ మైనస్ మొత్తం ఎస్ మీద బేస్ అయి ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్ అంతా. అండ్ అది ఇక్కడైతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం జెడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎస్ వాల్యూ ఏంటంటే సిగ్మా ప్లస్ జే ఒమేగా, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. అండ్ ఇక్కడ జెడ్ వాల్యూ ఏంటంటే ఆర్ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా. సింపుల్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ జెడ్. ఓకే, సో ఎస్ వచ్చేసరికి సిగ్మా ప్లస్ జే ఒమేగా, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా. ఓకే, ఇక్కడ సిగ్మా అంటే తెలుసు కాన్స్టెంట్, ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, అండ్ ఇక్కడ ఆర్ అంటే రేడియస్, ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ యాజ్ యూజువల్. ఓకే, సో లాస్ట్ ఫిఫ్త్ పాయింట్, మా ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ఆర్ఓసి ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ విచ్ ఇస్ ప్యారలల్ టు జే ఒమేగా యాక్సిస్, రైట్. ఇలానో ఉంటాయి, రైట్. సో కాబట్టి ఆర్ఓసిలో ఏముంటాయి? నీకు స్ట్రైట్ లైన్ విచ్ ఇస్ ప్యారలల్ టు జే ఒమేగా యాక్సిస్. అదే జెట్ ట్రాన్స్ఫార్మ్ లో అయితే నీకు ఆర్ఓసి ఎలా ఉంటుంది? ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ సర్కిల్స్ ఉంటాయి విత్ సెంటర్ ఈజ్ ఆరిజిన్. కంపల్సరీగా సెంటర్ ఆరిజిన్ లో ఉండాలి అండ్ దాని చుట్టూ ఉండే సర్కిల్ ఉంటుంది. సో ఇలానే ఉంటాయి. ఓకే, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కి జెట్ ట్రాన్స్ఫార్మ్ కి మధ్యన డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయితేనేమో కంటిన్యూస్ టైం సిగ్నల్ యూస్ చేస్తాం, అదే జెట్ ట్రాన్స్ఫార్మ్ కనుక అయితేనేమో డిస్క్రీట్ టైం సిగ్నల్ యూస్ చేస్తాం.
అట్ ద సేమ్ టైమ్ సిటీఎఫ్టీ అనేది సిటీఎఫ్టీకి ఎక్స్టెన్షన్ లాప్లాస్, డిటిఎఫ్టీకి ఎక్స్టెన్షన్ వచ్చేసరికి జెట్ ట్రాన్స్ఫార్మ్. అండ్ దీనికి ఆల్రెడీ నీకు తెలుసు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ సిగ్మా టీ, మనకు తెలుసు కదా. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఆటోమేటిక్గా లాప్లాస్ ఈక్వల్ టు ఫోరియర్. అలాంటి రిలేషన్ ఇక్కడ కూడా ఉంటుంది, అది మనం ఇప్పుడు డిరైవ్ చేద్దాం నెక్స్ట్ థింగ్, రైట్. అండ్ దెన్ థర్డ్ వన్ ద ఫార్ములా మీకు కంపల్సరీగా అందరూ మైండ్లో ఉంచుకోవాలి. అండ్ ఫోర్త్ వన్ డిసైడింగ్ పారామీటర్ ఏంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎస్, అండ్ జెట్ ట్రాన్స్ఫార్మ్ డిసైడింగ్ పారామీటర్ ఏంటంటే జెడ్. ఇన్ ద సేమ్ వే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈ ఆర్ఓసి కన్సిస్టింగ్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ప్యారలల్ టు జే ఒమేగా యాక్సిస్. అదే ఇక్కడైతేనేమో ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ సర్కిల్స్ విత్ సెంటర్ ఆఫ్ ఆరిజిన్. ఓకే, సో ఈ పాయింట్స్ అనేది జాగ్రత్తగా మైండ్లో ఉంచుకోండి. ఓకే, సో అంటే ఇది మీకు గేట్లో అంటే అడుగుతారనేది లేదు తెలియదు కానీ జస్ట్ మీకు బేసిక్ డిఫరెన్స్ అర్థం అవడం కోసం చెప్పాను. ఓకే, సో దీస్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ జెట్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ జెట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ డిటిఎఫ్టీ. ఎలా అయితే మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కి సిటీఎఫ్టీ కి డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేసామో, ఇన్ ద సేమ్ వే జెట్ ట్రాన్స్ఫార్మ్ కి డిటిఎఫ్టీ కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో అంతకంటే ముందు డిటిఎఫ్టీకి ఫార్ములా మీకు తెలియాలి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం దాని గురించి. సో ఏంటి డిటిఎఫ్టీ ఫార్ములా? డిటిఎఫ్టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్, డిటిఎఫ్టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా డిటిఎఫ్టీ ఫార్ములా? సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు -ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ద ఇన్పుట్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఎన్, రైట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఫార్ములా ఫర్ డిటిఎఫ్టీ. ఇది గుర్తుంచుకోండి. సో వీ విల్ నౌ డిరైవ్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సిటీఎఫ్టీ అండ్ డిటిఎఫ్టీ. ఓకే, సో లెట్స్ స్టార్ట్. So we know that jet transform of x of n is equal to ఏంటమ్మ ఫార్ములా? సిగ్మా n is equal to -ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ద సిగ్నల్ x of n ఇంటూ z పవర్ మైనస్ n. ఇదే కదా మనకు తెలిసింది. మనకు తెలిసిన దాని ప్రకారం z is equal to ఏంటి ఫార్ములా? r ఇంటూ ఈ పవర్ j ఒమేగా. ఇదే కదా మన z ఫార్ములా. తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. సిగ్మా n is equal to -ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x of n ఇంటూ z ప్లస్ r ఇంటూ ఈ పవర్ j ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తే r ఇంటూ ఈ పవర్ j ఒమేగా హోల్ పవర్ మైనస్ n. So that is equal to sigma n is equal to -ఇన్ఫినిటీ to infinity x of n into ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? r పవర్ n into e పవర్ మైనస్ j ఒమేగా n సింప్లీ. ఓకే, సో r పవర్ n into e పవర్ j ఒమేగా n. ఓకే, సో ఇప్పుడు దీన్ని చూడండి, సిగ్మా n is equal to -ఇన్ఫినిటీ to infinity, దీన్ని x of n into r పవర్ మైనస్ n ని ఒక టర్మ్ గా రాసుకుంటే, ఓకే, ఇంటూ ఈ పవర్ మైనస్ j ఒమేగా n. ఓకే, సో రైట్. మరి ఇది చూడండి జాగ్రత్తగా, డిటిఎఫ్టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఫార్ములా ఏంటి? సిగ్మా n is equal to -ఇన్ఫినిటీ to ఇన్ఫినిటీ x of n into e పవర్ మైనస్ j ఒమేగా. అంటే ఇక్కడ x of n ఏదైతే ఉందో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందనే కదా. ఇక్కడ చూడండి, e పవర్ మైనస్ j ఒమేగా కాకుండా ఏముంది? x of n into r పవర్ మైనస్ n ఉంది. అంటే దాని నుంచి మనం ఏమని చెప్పొచ్చు? జెట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x of n is equal to డిటిఎఫ్టీ ఆఫ్ x of n into r power minus n. Okay, so this is the relationship between jet transform and DTFT. Okay, so jet transform of x of n is equal to DTFT of x of n into r power minus n. ఒకవేళ ఇక్కడ r is equal to 1 చేశారు అనుకోండి, సింపుల్ గా r equal to 1 చేస్తే ఏమైతే చూడు, jet transform of x of n is equal to DTFT of ఇక్కడ r plus 1 substitute చేస్తే ఆటోమేటిక్ ఏమైతే DTFT of x of n. So this is nothing but the relationship between jet transform and DTFT. అది లాప్లాస్ సిటీఎఫ్టీ కంటే ఏమని చేసాం? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద సిగ్నల్ x of t is equal to సిటీఎఫ్టీ ఆఫ్ x of t ఇంటూ ఈ పవర్ మైనస్ సిగ్మా టీ. అప్పుడు సిగ్మా is equal to 0 చేస్తే ఆటోమేటిక్ గా లాప్లాస్ ఈక్వల్ టు సిటీఎఫ్టీ అయింది. ఇన్ ద సేమ్ వే జెట్ ట్రాన్స్ఫార్మ్ కి డిటిఎఫ్టీ కి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే జెట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x of n is equal to డిటిఎఫ్టీ ఆఫ్ x of n ఇంటూ r పవర్ మైనస్ n సింప్లీ. సో దాని నుంచి నువ్వు ఈజీగా r ఈక్వల్ టు 1 చేసి ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జెట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ డిటిఎఫ్టీ. ఓకే, సో సింపుల్ సి ఫైన్. So next heading పెట్టుకోవడం jet transforms of basic signals. Okay, jet transform of basic signals. Jet transform of basic signals. రైట్. మనకి సిటీఎఫ్టీ లో మనకి 4 ఆర్ఓసి ప్రాపర్టీస్ అసలు లేవు. ఓకే, రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్ అనే కాన్సెప్ట్ లేదు, ఎందుకంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లేదా ఆర్ఓసి మీద చాలా ఇంపార్టెంట్ కన్సిడరేషన్ ఉంది యాక్చువల్లీ, రైట్. సో జెట్ ట్రాన్స్ఫార్మ్ లో కూడా ఆర్ఓసి మీద చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి అక్కడ ఎలా అయితే మనం ఆర్ఓసిని అర్థం చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేసామో, సో అదే విధంగా ఇక్కడ కూడా మనం ఆర్ఓసిని అర్థం చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి డెఫినెట్ గా, రైట్. సో జెట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ బేసిక్ సిగ్నల్స్. మరి దానికంటే ముందు నేను మీకు ఆల్రెడీ క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్ చెప్పేటప్పుడు చెప్పాను, డిస్క్రీట్ డొమైన్ లో మనం ప్రాబ్లమ్స్ ని హ్యాండిల్ చేయాలంటే 3 ఫార్ములాస్ కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. ఏంటది? ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి సిగ్మా n is equal to లోయర్ లిమిట్ టు అప్పర్ లిమిట్ సమ్ కాన్స్టెంట్ k is equal to దట్ కాన్స్టెంట్ ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ప్లస్ 1, రైట్. సో దిస్ ఈస్ ద థింగ్. సిగ్మా n is equal to a to b సమ్ కాన్స్టెంట్ k is equal to k into b minus a plus 1 సింప్లీ. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ప్లస్ 1. నెక్స్ట్ సిగ్మా n is equal to 0 to ఇన్ఫినిటీ. అప్పర్ లిమిట్ కంపల్సరీ ఇన్ఫినిటీ ఉండాలమ్మా. ఇన్ఫినిటీ a పవర్ n is equal to ఏంటి ఫార్ములా? 1/1 minus a.
ఫర్ మాడ్యూ లెస్ దెన్ 1. ఈ మాడ్యూ లెస్ దెన్ 1 అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీని మీద ROC డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో sigma n is equal to 0 to infinity a power n is equal to 1 by 1 minus a with module less than 1. In the same way, sigma n is equal to 0 to capital N a power n ఉందనుకుంటే ఇక్కడ ఇన్ఫినిటీ గా క్యాపిటల్ n ఉంటే అప్పుడు 1 minus a power n plus 1 divided by 1 minus a for mod a less than 1. ఓకే. సో ఈ 3 ఫార్ములాస్ గుర్తుంటే ఆటోమేటిక్ గా ఏ ప్రాబ్లం కైనా కానీ మీరు ఈజీగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. సో ఇది ఆల్రెడీ మనం చేసాం ఇంతకు ముందు. సో జస్ట్ ఒకసారి కాల్ చేసాం. సో ఫస్ట్ బేసిక్ సిగ్మా Z transform of small delta of n simply. Okay. Impulse function. Explain చేయండి sigma n is equal to minus infinity to infinity. The input function. What is the input function? Small delta of n into z power minus n simply. Okay. మీకు తెలుసు కదా ఇంపల్స్ ప్రాపర్టీస్ ఏంటి? సిగ్మా x of n into small delta of n minus n naught is equal to ఏమవుతుంది? డైరెక్ట్ గా x of n naught సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ n మైనస్ ఎంత అయితే ఉంటుందో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ స్మాల్ డెల్టా ఆఫ్ n మైనస్ ఎంత ఉంది? 0 ఉంది. ఆటోమేటిక్ n ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే z పవర్ మైనస్ 0, ద వాల్యూ ఆఫ్ z పవర్ మైనస్ 0 is nothing but 1. So therefore the Z transform of impulse function is nothing but Z transform of small delta of n is equal to 1. This is very very important. అండ్ మీరు ఇక్కడ ఐడెంటిఫై చేశారో లేదో, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ 1, CTFT ఆఫ్ ఇంపల్స్ 1, DTFT ఆఫ్ ఇంపల్స్ 1 అండ్ Z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ కూడా 1. సో కాబట్టి ఇంపల్స్ ఫంక్షన్ కి నువ్వు ఏ ట్రాన్స్ఫార్మేషన్ వేసినా you will definitely get the value 1. Okay, so this is the first standard signal that you need to remember. Okay. So moving on to the second problem, actually, if you move on to the second one, Z transform of maybe a power n into u of n. Okay. So Z transform of a power n u of n ante that is equal to ఏమవుతుందో చూడు జాగ్రత్తగా. Same formula substitute చేయండి. sigma n is equal to minus infinity to infinity a power n into u of n into z power minus n. u of n అంటే మీనింగ్ ఏందమ్మా? మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ కాస్త ఏమైపోతుంది? ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ అంటే 0 to infinity a power n into z power minus n, రైట్? సో దాని నుంచి sigma n is equal to 0 to infinity అప్పుడు ఏమవుతుంది? a into z inverse హోల్ పవర్ n కింద రాసుకోవచ్చు కదా దీన్ని. ఇప్పుడు చూడు ఎలా ఉంది ఈ ఫార్ములా? sigma n is equal to 0 to infinity a power n ఫార్ములానే ఉంది కదా. ఏంటి ఆ ఫార్ములా? 1 upon 1 minus a ప్లస్ లో ఏముంది ఇక్కడ? a into z inverse. ఆ z inverse పైకి తీసుకెళ్ళండి, ఏమవుతుంది? z by z minus a. ఓకే. సో therefore Z transform of a power n u of n లేదా Z transform of a power n u of n రెండు ఫార్మ్స్ ఉంటాయి. ఏవేంటి? ఫస్ట్ ఫార్మ్ ఇస్ నథింగ్ బట్ 1 by 1 minus a into z inverse. ఏదైనా రిప్రజెంట్ చేయొచ్చు వాడు. అండ్ Z transform of a power n u of n is nothing but z upon z minus a. ఇక్కడ కాకపోతే ROC తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా చూడమ్మా, sigma n is equal to 0 to infinity a power n ఫార్మాట్ లో ఉంది కదా. ఏంటి ఫార్ములా? 1 by 1 minus a. కాకపోతే కంపల్సరీగా mod a less than 1. సో mod a ప్లస్ లో ఏముంది? a into z inverse is less than 1. సో సబ్స్టిట్యూట్ చేయి. a by z inverse అంటే 1 by z is less than 1. సో కాబట్టి a less than z, దాని నుంచి ఏముందమ్మా? mod z greater than mod a. This is nothing but the ROC for a power n into u of n. సో కాబట్టి Z transform of a power n u of n is equal to 1 upon 1 minus a into z inverse లేదా z by z minus a for mod z greater than a. This is very very important property. Okay, fine. Moving on to the third one. First, Z transform of minus a power n u of minus n minus 1, right? సో ఏ పవర్ n u of n ఆల్రెడీ తెలిసింది మనకి. వాల్యూ ఎంత? 1 by 1 minus a into z inverse లేదా z by z minus a కాదు mod z greater than mod a. ఇట్లాంటిది మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కూడా చూసాం. ఏంటి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power minus at u of t కి 1 by s plus a మైనస్ e power minus at u of minus t కూడా 1 by s plus a. కాకపోతే అక్కడ ఏమో రియల్ పార్ట్ ఆఫ్ s greater than a, కింద రియల్ పార్ట్ ఆఫ్ s is less than minus a. ఇదే కదా. కాకపోతే ఇక్కడ అక్కడ e power minus at u of t e power minus 8 minus e power minus at u of minus t. ఇక్కడ a power n u of n మైనస్ a power n u of minus n కాకుండా మైనస్ n minus 1 ఉంటుంది. ఎందుకంటే మనం జీరో శాంపుల్ కన్సిడర్ చేస్తాం ఇక్కడ. ఇక్కడ మీరు n is equal to 0 శాంపుల్ సపరేట్ గా ఉంటుంది. అక్కడ 0 to 1 మొత్తం ఒక శాంపులే కదా తీసుకునేది. అందుకని మనం ఎప్పుడైనా మైనస్ టీ తో రిప్రజెంట్ చేస్తాము. కానీ ఇక్కడ నువ్వు 0 అనేది సపరేట్ శాంపుల్. సో కాబట్టి అందుకని మనం ఆ 0 శాంపుల్ కన్సిడర్ చేయము. సో కాబట్టి మైనస్ n లో నుంచి ఫస్ట్ ఒక శాంపుల్ తీసేస్తాం ఆటోమేటిక్ గా. ఎందుకంటే రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు 0 0 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో కాబట్టి అందుకని u of minus n అనేది మనం పెట్టుకుంటాం, రైట్? సో ఎక్స్ప్లెయిన్ చేయండి. sigma n is equal to minus infinity to infinity minus a power n u of minus n minus 1 into z power minus n. ఓకే. సో ఆ గ్రాఫ్ ప్లాట్ చేయండి. u of minus n minus 1 అనేది ఏమవుతుందో మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే u of n అంటే మీనింగ్ ఏంటి? t greater than 0 ఉన్నంత వరకు దాని వాల్యూ 1 ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ u of n, isn't it? సో u of minus n minus 1 అంటే ఫస్ట్ u of n minus 1 కనుక్కుందాం. u of n minus 1 అంటే 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 1 దగ్గర నుంచి ఇట్ విల్ బి లైక్ దిస్ ఇంపల్స్ ఫంక్షన్. నెక్స్ట్ u of minus n minus 1 అంటే u of minus n minus 1 అంటే టైం రివర్సల్. అంటే 1 to infinity ఉంది కాస్త ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వస్తుంది? మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 1 వస్తుంది. సో ఆన్ మైనస్ 1.
అంటే ఇప్పుడు నీకు లిమిట్ ఎక్కడికి చేంజ్ అయిపోయిద్దమ్మా, దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ కాస్త మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ n ఏ మైనస్ ఏ పవర్ n u ఆఫ్ మైనస్ n మైనస్ 1 వాల్యూ 1 ఇంటూ z పవర్ మైనస్ n సింప్లీ. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ మైనస్ బయట రాసేస్తే ఏ ఇంటూ జెడ్ ఇన్వర్స్ హోల్ పవర్ n, అంతే కదా. సో కాబట్టి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్, రైట్. సో కాబట్టి మనకి ఎప్పుడైనా లిమిట్స్ ఎలా ఉండాలి ఉంటే 0 టు ఇన్ఫినిటీ ఉండాలి, లేదా 0 టు n ఉండాలి, అంతేగాని ఇట్లా ఎట్లా పడితే అట్లా ఉండడానికి లేదు కదా. సో కాబట్టి ఇక్కడ చూడండి, నేను మైనస్ n ఈజ్ ఈక్వల్ టు k సబ్స్టిట్యూట్ చేసుకుంటాను, తప్పలేదుగా. అప్పుడు నాకు ఆటోమేటిక్గా మైనస్ ప్లస్ అయిపోద్ది. సో దట్ ఇంప్లైస్ n ఈజ్ ఈక్వల్ టు మైనస్ k. n వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు k వాల్యూ ప్లస్ ఇన్ఫినిటీ ఉంటుంది, n వాల్యూ మైనస్ 1 ఉన్నప్పుడు k వాల్యూ ప్లస్ 1 ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిగ్మా k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇన్ఫినిటీ టు ప్లస్ 1 a ఇంటూ జెడ్ ఇన్వర్స్ హోల్ పవర్ n ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మైనస్ కి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మైనస్ తో మల్టిప్లై చేస్తే లిమిట్స్ ఇంటర్చేంజ్ చేయడానికి తప్పు. ఇంటిగ్రేషన్ అయితే ఇంటిగ్రల్ a టు బి మైనస్ ఇంటిగ్రల్ b టు a అవుతుంది, కానీ లిమిట్ అటు సమ్మేషన్ అలా కాదు. నువ్వు మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ చేసినా, ప్లస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఇన్ఫినిటీ చేసినా యూ గెట్ ద సేమ్ సమ్మేషన్, రైట్. సో కాబట్టి మైనస్ అలానే రిటైన్ అయి ఉంటుంది, రైట్. మైనస్ సిగ్మా k ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ. ఓకే, ఇక్కడ లిమిట్స్ ఇంటర్చేంజ్ చేశారు కదా, మైనస్ అప్లై చేయరా అనేది ఉండదు. సిగ్మాలో మీరు ఎటు అప్లై చేసినా కానీ ఇట్ విల్ బి ద సేమ్, రైట్. సిగ్మా k ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ a ఇంటూ జెడ్ ఇన్వర్స్ హోల్ పవర్ k. ఇక్కడ నాకు 0 టు ఉండాలి కదా. సో కాబట్టి నేను k మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు సమ్ n అనుకుంటాను మళ్ళీ. ఓకే, సో దాని నుంచి k ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, n ప్లస్ 1 వస్తుంది, రైట్. సో k వాల్యూ 1 ఉన్నప్పుడు n వాల్యూ 0 ఉంటుంది, k వాల్యూ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు n వాల్యూ కూడా ఇన్ఫినిటీ ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ a ఇంటూ జెడ్ ఇన్వర్స్ హోల్ పవర్ k ప్లస్ లేని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు నేను n ప్లస్ 1, రైట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇక్కడ రెండు కాంపోనెంట్స్ వస్తాయి, a ఇంటూ జెడ్ ఇన్వర్స్ హోల్ పవర్ n ఒక టర్మ్, a ఇంటూ జెడ్ ఇన్వర్స్ ఒక టర్మ్. ఇక్కడ n అనేది వేరియబుల్ కాబట్టి n లేని టర్మ్ బయట రాసేస్తాను, మైనస్ a ఇంటూ జెడ్ ఇన్వర్స్ ఇంటూ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ a ఇంటూ జెడ్ ఇన్వర్స్ హోల్ పవర్ n కదా. ఇది ఏ ఫామ్ లో ఉంది, సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ a పవర్ n ఫామ్ లో ఉంది కదా. సో కాబట్టి మైనస్ a ఇంటూ జెడ్ ఇన్వర్స్ ఇంటూ ఏంటి ఫార్ములా 1/1 మైనస్ a అంటే ఏంటి, a ఇంటూ జెడ్ ఇన్వర్స్, అంతే కదా. సో దాని నుంచి మైనస్ అక్కడ రాయండి అమ్మా, 1 సెకండ్. ఇక్కడ మైనస్ కే ప్లస్ కే అయినప్పుడు a ఇంటూ జెడ్ ఇన్వర్స్ కాస్త a ఇన్వర్స్ ఇంటూ జెడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ కరెక్ట్ చేసుకోండి, a ఇంటూ జెడ్ ఇన్వర్స్ హోల్ పవర్ మైనస్ కి, ఆ మైనస్ కే లోపల మల్టిప్లై చేస్తే ఇక్కడ a పవర్ మైనస్ 1 జెడ్ పవర్ ప్లస్ 1 వస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు రాసినప్పుడు a ఇన్వర్స్ జెడ్ పవర్ ప్లస్ 1 అవుతుంది. సో ఇట్ విల్ బి ద సేమ్, ఇక్కడ కూడా a ఇన్వర్స్ ఇంటూ జెడ్ పవర్ 1 అవుతుంది, ఇక్కడ కూడా a ఇన్వర్స్ ఇంటూ జెడ్ పవర్ 1, ఇక్కడ కూడా a ఇన్వర్స్ ఇంటూ జెడ్ పవర్ 1. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ a ఇంటూ జెడ్ ఇన్వర్స్ అంటే ఏంటి, a బై జెడ్ డివైడెడ్ బై 1 మైనస్ ఇక్కడ కూడా a ఇన్వర్స్ ఇంటూ జెడ్ కాబట్టి a బై జెడ్. ఎల్సిఎం తీసారు అనుకోండి, ఇక్కడ జెడ్ మైనస్ a వస్తుంది, a ఇన్వర్స్ ఇంటూ జెడ్ సారీ, అంటే ఇక్కడ నీకు ఏం వస్తుంది, జెడ్ అపాన్ a. ఇక్కడ కూడా a ఇన్వర్స్ ఇంటూ జెడ్ కాబట్టి ఇక్కడ నీకు కూడా ఏమొస్తుంది, a ఇన్వర్స్ ఇంటూ జెడ్, రైట్. సో కాబట్టి జెడ్ అపాన్ a సింపుల్. ఓకే, సో దాన్ని ఇప్పుడు ఎల్సిఎం తీస్తే ఏ ఎల్సిఎం అవుతుంది. సో కాబట్టి మైనస్ జెడ్ డివైడెడ్ బై ఇక్కడ ఏ మైనస్ జెడ్ వస్తుంది, మైనస్ తో కింద మల్టిప్లై చేయండి అప్పుడు ఏమొస్తుంది, జెడ్ అపాన్ జెడ్ మైనస్ ఏ సింపుల్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఆర్ఓసి చూడండి, ఇక్కడ చూసి మైనస్ ఈక్వల్ 0 టు ఇన్ఫినిటీ ఏ పవర్ n. ఏంటి ఆర్ఓసి, మాడ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 1, రైట్. సో కాబట్టి మాడ్ ఏ గ్రేటర్ దెన్ 1 కాబట్టి మీరు ఆర్ఓసి అప్లై చేస్తే ఇక్కడ చూడండి మాడ్ ఏ అంటే ఏముంది, ఇక్కడ ఏ ఇన్వర్స్ ఇంటూ జెడ్ ఈజ్ లెస్ దెన్ 1, అంటే అప్పుడు ఏ అవతల పక్కకి వెళ్తే మాడ్ జెడ్ ఈజ్ లెస్ దెన్ మాడ్ ఏ. ఓకే సింపుల్. ఓకే, సో కాబట్టి దీని నుంచి మనం కంక్లూడ్ చేసేది ఏంటంటే, జాగ్రత్త చూడండి అమ్మా, జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ పవర్ n u ఆఫ్ n వచ్చేసరికి దాని వాల్యూ ఎంత అంటే జెడ్ అపాన్ జెడ్ మైనస్ ఏ ఫర్ మాడ్ జెడ్ గ్రేటర్ దెన్ మాడ్ ఏ. సిమిలర్లీ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ మైనస్ ఏ పవర్ n u ఆఫ్ మైనస్ n మైనస్ 1 వాల్యూ కూడా యూ విల్ గెట్ ద సేమ్. వాట్ ఈస్ ద వాల్యూ, జెడ్ అపాన్ జెడ్ మైనస్ ఏ నే, కాకపోతే మాడ్ జెడ్ ఈజ్ లెస్ దెన్ మాడ్ ఏ సింపుల్. ఓకే, ఇది రెండింటి డిఫరెన్స్. దీన్ని బేస్ చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయమ్మ గేట్ లో. సింపుల్ ఒకే చిన్న లాజిక్ తోటి ఒకటే అలా ఉంటాయి అన్ని ఆన్సర్స్, కాకపోతే మైనస్ ప్లస్ తేడా ఉంటాయి అంతే. సో కాబట్టి ఈ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే విల్ డెఫినెట్లీ గెట్ ది ఆన్సర్. ఓకే, సో జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ పవర్ n u ఆఫ్ n అన్నా మైనస్ ఏ పవర్ n u ఆఫ్ మైనస్ n మైనస్ 1 అన్నా కానీ జెడ్ బై జెడ్ మైనస్ ఏనే, కాకపోతే పై దానికి ఏమో మాడ్ జెడ్ గ్రేటర్ దెన్ మాడ్ ఏ, కింద దానికి వచ్చేసరికి మాడ్ జెడ్ లెస్ దెన్ మాడ్ ఏ ఆబ్వియస్లీ. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. So moving on to the last property, fundamental property, Z transform of A power mod n. This is important. Okay, so A power mod n అంటే ఎలా రాసుకోవచ్చమ్మా, Z transform of A power mod n ప్లస్ చేస్తే A power n into U of n
ప్లస్ మైనస్ రాస్తే ఏ పవర్ మైనస్ ఎన్ ఇంటూ యూ ఆఫ్ మైనస్ ఎన్ మైనస్ 1. ఇక్కడ యూ ఆఫ్ మైనస్ టీకి ఈక్వల్ అంటే ఏంటంటే యూ ఆఫ్ మైనస్ 1 మైనస్ 1, ఎందుకంటే ఇక్కడ మనం జీరో శాంపుల్ కన్సిడర్ చేయము, అందుకని మైనస్ 1 పెట్టుకుంటాం. ఓకే ఫైన్, అప్లై చేయండి. జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ యూ ఆఫ్ ఎన్ అంటే ఏంటి? జెడ్ బై జెడ్ మైనస్ ఏ, అంతే కదా. ఇక్కడ చూడండి, మైనస్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఏ పవర్ మైనస్ ఎన్ ఇంటూ యూ ఆఫ్ మైనస్ ఎన్ మైనస్ 1 రాశాను, తప్పలేదుగా. దట్ ఈస్ ఈక్వల్ టు జెడ్ అపాన్ జెడ్ మైనస్ ఏ మైనస్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ మైనస్ ఏ పవర్ మైనస్ ఎన్ ఏ ఇన్వర్స్ హోల్ పవర్ ఎన్ గా రాస్తాను ఇంటూ యూ ఆఫ్ మైనస్ ఎన్ మైనస్ 1. సింపుల్ చూడు ఎలా ఉందో. మళ్ళీ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ మైనస్ ఏ పవర్ ఎన్ యూ ఆఫ్ మైనస్ ఎన్ మైనస్ 1 అంటే జెడ్ బై జెడ్ మైనస్ ఏ మైనస్, దీనికి కూడా సేమ్ ఫార్ములా, జెడ్ అపాన్ జెడ్ మైనస్ ఏ ప్లేస్ లో ఏ ఇన్వర్స్ ఉంది కాబట్టి 1 అపాన్ ఏ. దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫార్ములా ఫర్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ పవర్ mod n, జెడ్ బై జెడ్ మైనస్ ఏ మైనస్ జెడ్ బై జెడ్ మైనస్ 1 బై ఏ. ఓకే సో ఆర్ఓసి చూద్దాం. సో ఫస్ట్ టర్మ్ కి ఆర్ఓసి ఏమవుతుంది? సింపుల్ గా mod z గ్రేటర్ దాన్ mod a. సెకండ్ టర్మ్ కి ఏమవుతుంది? ఆర్ఓసి mod z ఈజ్ లెస్ దాన్ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ అంటే ఎంత? 1 అపాన్ ఏ. ఓకే సో మీరు కనుక ప్లాట్ చేస్తే ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే ఏ విల్ బి లెస్ దాన్ 1 యాక్చువల్లీ, రైట్. సో ఏ లెస్ దాన్ 1 ఉంటే ఏది ఎక్కువ? 1 బై ఏ ఎక్కువ, అంతే కదా. ఏ అనేది 1 కంటే తక్కువ ఉంటే 1 బై ఏ ఎక్కువ కదా ఆబ్వియస్లీ, ఎందుకంటే ఫర్ సపోజ్ 0.2 తీసుకున్నారు అనుకోండమ్మా, అది 1 కంటే తక్కువ. 1 బై 0.2 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ 5. ఏది ఎక్కువ? 1 అపాన్ 0.2 ఎక్కువ. సో కాబట్టి ఎప్పుడైనా సరే మీరు సర్కిల్ రేడియస్ డ్రా చేసేటప్పుడు 1 అపాన్ ఏ విల్ హ్యావ్ ద మోర్ రేడియస్ అండ్ ఏ విల్ హ్యావ్ ద లెస్ రేడియస్. సింపుల్. ఓకే సో కాబట్టి కామన్ ఆర్ఓసి ఏమని చెప్పారు? mod z ఈజ్ గ్రేటర్ దాన్ mod a అంటే ఇట్ సైడ్ ఉంటుంది somewhere over here, and mod z less than 1 by a అంటే somewhere over here like this. అంటే కార్బన్ ఆర్ఓసి అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? సో a is greater than mod z is less than 1 upon a. So this is nothing but the common ROC for z transform of a power n u of n. Okay సో కాబట్టి ఫస్ట్ మనం చూసింది ఏంటమ్మా? z transform కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మధ్య డిఫరెన్సెస్ చూసాం. z transform కి DTFT కి మధ్య రిలేషన్ ఏంటి? z transform of x of n is equal to DTFT of x of n into r power minus n. ఒకవేళ r కనుక 1 అయితే అవి రెండు సేమ్ అవుతాయి. ఆ తర్వాత ఏం చూసాము? ఫండమెంటల్ సిగ్నల్స్, ఇంపల్స్ ఫంక్షన్ కి 1, ఏ పవర్ ఎన్ యూ ఆఫ్ ఎన్ కి వచ్చే జెడ్ బై జెడ్ మైనస్ ఏ విత్ mod z గ్రేటర్ దెన్ mod a, మళ్ళీ మైనస్ ఏ పవర్ ఎన్ యూ ఆఫ్ మైనస్ ఎన్ మైనస్ 1 కూడా జెడ్ బై జెడ్ మైనస్ ఏ, కాకపోతే mod z లెస్ దెన్ mod a. సిమిలర్లీ ఏ పవర్ mod n కి జెడ్ బై జెడ్ మైనస్ ఏ మైనస్ జెడ్ బై జెడ్ మైనస్ 1 బై ఏ విత్ a is less than z less than 1 by a. These are the things that we have seen now. Okay so ఒకసారి ఇది చెక్ చేయండి. So x of t is continuous and x of n is discrete, simply input signal. So it is extension of CTFT and it is extension of DTFT obviously. It is applied to unbounded signal. అంతే కదమ్మా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది నీకు e పవర్ at కి e పవర్ మైనస్ at కి అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది కదా. ఓకే సో కాబట్టి u of t1 ఇన్ఫినిటీ సీక్వెన్సెస్ సో అప్లికేబుల్ అవుతుంది, అండ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ u of n కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దీస్ బోత్ ఆర్ అప్లికేబుల్ టు అన్బౌండెడ్ సిగ్నల్స్ with some ROC కాకపోతే, రైట్. సో s is equal sigma plus j omega, z is equal to r into e power j omega. సో ROC consisting of straight lines, ఇందులో అయితే సర్కిల్స్ ఉంటాయి సింపుల్, రైట్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, రిలేషన్షిప్ బిట్వీన్ z transform and DTFT. This is the z transform formula. Substitute r into e power j omega in place of z. You will get it as z transform of x of n is equal to DTFT of x of n into r power minus n. Okay. So if you put r is equal to 1, z transform of x of n will become equal to DTFT of x of n. So next, z transform of basic signals. Okay, so this is nothing but impulse function. The value is 1, and a power n u of n, you will get the values of z by z minus and mod z is greater than mod a. This is ROC representation. And coming on to minus a power n u of minus n minus 1, you will get like this. And if you substitute n is equal to minus k, you will get from 1 to infinity minus of this one. So minus లోపల మల్టిప్లై చేస్తే a inverse into z అవుతుంది. సో నాకు ఇక్కడ 0 కావాలి కాబట్టి k minus 1 is equal to n అనుకుంటాను. సో ఆటోమేటిక్ n is equal to 0 to infinity ఈ వాల్యూ వస్తుంది. సో a inverse into z కాన్స్టెంట్ కూడా బయట రాసేస్తే I will get the value same. Z transform of minus a power n u of minus n minus 1 is also z by z minus a, mod z less than mod a. Next ఏం చూసాం? ఇది mod z less than mod a. ఓకే ఏ కంటే తక్కువ ఉంటుంది ROC. నెక్స్ట్ ఏ పవర్ mod n, ఏ పవర్ n u of n, a power minus n u of minus a, దీనికి z by z minus a, దీనికి z by z minus 1 by a, దీనికి mod z greater than a and దీనికి mod z less than 1 by a. సో ఆటోమేటిక్ గా నీకు దిస్ విల్ బి ది ROC అంటే 1 by a is less than mod z less than 1 by a. ఓకే సో కాబట్టి ఇవి మనం ఈ వీడియో లెక్చర్ లో చూసాము. సో నెక్స్ట్ వీడియో లెక్చర్ లో ROC ప్రాపర్టీస్, ఆ తర్వాత జెట్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ప్రాపర్టీస్ అండ్ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఆ ఫర్దర్ గా ఎల్టీ సిస్టమ్స్ ఎలా అనలైజ్ చేయాలి, ఇన్వర్స్ జెట్ ట్రాన్స్ఫార్మ్ ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్, ఇవన్నీ వరుసగా ఒక్కొక్కటి చూద్దాం. ఓకే సో కాబట్టి మీరు ఇంతవరకు ఫండమెంటల్ సిగ్నల్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఏదైనా డౌట్ వస్తే కమెంట్ బాక్స్ లో ప్లేస్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ అవుట్. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా వీడియో షేర్ చేయండి, డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఓకే సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ ROC ప్రాపర్టీస్ అండ్ ద కంటిన్యూషన్ ఆఫ్ జెట్ ట్రాన్స్ఫార్మ్. ఓకే సో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.